మార్నింగ్ చిల్డ్రన్, బాగున్నారా? ఓకే, ఆర్ యూ రెడీ? మన సెషన్ని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామా? ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభువా, దేవానికి వందనములు చెల్లించుకొనుచున్నాను. మీరు ఇచ్చినటువంటి ప్రభువా ఈ సమయం కొరకు నీకు వందనములు. నాయన, మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభువా వారం వెంబడి వారము నాయన మీరు నేర్పిస్తున్నటువంటి సత్యముల కొరకు నీకు వందనములు. మాకు ఇచ్చిన సండే స్కూల్ కొరకు నీకు వందనములు. మా బిడ్డలందరినీ బట్టి నీకు వందనములు ప్రభా. దైవ మమ్మల్ని క్షేమంగా ఉంచి ప్రభా మీ సన్నిధిలో ప్రభా నాయన ఇలాగూ మేము గ్యాదర్ అవ్వడానికి మీరు ఇచ్చినటువంటి తండ్రి కృప అంతటి కొరకు నీకు వందనములు చెల్లించుకొనిచున్నాను. నాయన ఈ దినమున ఏది మాకు నేర్పించినవి ఉన్నారో ప్రభా అది అర్థం చేసుకోగలగడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయండి. నాయన ఎక్కడ డిస్టర్బ్ చేసేటటువంటి స్పిరిట్స్ మా మధ్యలో ఉండనివ్వద్దు. మీరు మాకు సహాయం చేయండి. మీరే కృప చూపించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, కొన్ని యాక్షన్ సాంగ్స్ చేద్దామా? దేవుడు ఒక్కనోడు రెండు చెవులు ఇచ్చారు. ఎందుకంటే తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? విను ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్. యేసు మాట వింటే నీవు బతుకుతావు. యేసు మాట వింటే నీవు బతుకుతావు. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? సాతాను మాటలా దేవుని మాటలా? ఏది వింటావు, ఏది చేస్తావు? కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గాడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్య విన్నాడు, ప్రాణం పెట్టాడు. వింటేనే రక్షణ, యేసు అర్పణ. చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా వినే చెవులు ఉన్నాయా? ఫ్రెండ్స్ మాటలా పేరెంట్స్ మాటలా? ఏది వింటావు, ఏది చేస్తావు? బూతు మాటలా సినిమా పాటలా? వద్దు బాబోయ్ దురద చెవులు. బూతు మాటలా సినిమా పాటలా? వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు
कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। हेलो 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 जीसस, मुझे आपसे बात करना। I won't turn left and I won't turn right. I will not stray from the path that's right. But I'll keep on seeking and keep on reaching. Follow, follow, follow Jesus Christ. I won't turn left and I won't turn right. I will not stray from the path that's right. But I'll keep on seeking and keep on reaching. Follow, follow, follow Jesus Christ. I'm fixing my eyes on you. I'm fixing my eyes on you. I'm fixing my eyes on you. Only you. I'm fixing my eyes on you. I'm fixing my eyes on you. I'm fixing my eyes on you. Only you. I won't turn left and I won't turn right. Will not stray from the path that's right. But I'll keep on seeking and keep on reaching. And follow, follow, follow Jesus Christ. I'm fixing my eyes on you. I'm fixing my eyes on you. I'm fixing my eyes on you. Only you. I'm fixing my eyes on you. I'm fixing my eyes on you. I'm fixing my eyes on you. Only you. I won't turn left and I won't turn right. I will not stray from the path that's right. But I'll keep on seeking and keep on reaching. And follow, follow, follow Jesus Christ. Follow, follow, follow Jesus Christ. Yeah. ఓకే చిల్డ్రన్, మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకసారి మీరు ఆలోచించి ఉంటారు. అదేంటంటే నేను ఒక గుడ్ గర్ల్ అనిపించుకోవాలి, మమ్మీ డాడీతో నేను మంచి పేరు తెచ్చుకోవాలి, లేకపోతే ఫ్రెండ్స్తో నేను మంచి పేరు తెచ్చుకోవాలి, పెద్దవాళ్ళ దగ్గర నేను మంచిదాన్ని అనిపించుకోవాలి, మంచివాడిని అనిపించుకోవాలి అని చెప్పేసి ఏదో ఒక సమయంలో మీరు అనుకునే ఉంటారు కదా. ఇంకా మనం చాలా డ్రీమ్స్ కంటూ ఉంటాం, కలలు కంటూ ఉంటాం కదా. నేను పెద్ద అయిన తర్వాత ఇలా అవ్వాలి, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, లేకపోతే మంచి మిషనరీ అవ్వాలి, లేకపోతే మంచి డాక్టర్ అవ్వాలి, మంచి ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే మనకి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు, సో వాళ్ళలాగా అవ్వాలి అని చెప్పేసి ఏదో ఒక సమయంలో మీరు ఆలోచించే ఉంటారు కదా. సో అయితే ఆ ఆలోచనలని మనం రీచ్ అవ్వాలి అనుకుంటే, మనం అనుకున్నది మనం సాధించాలి అనుకుంటే, మన కళని మనం నిజం చేయాలి అని అంటే ఏం చేయాలి చెప్తారా? వెరీ గుడ్. దానికి తగినట్లుగా పని చేయాలి, దానికి తగినట్లుగా మనము కష్టపడాలి. వెరీ గుడ్. సో డ్రీమ్ ప్లస్ వర్క్ గివ్స్ సక్సెస్ కదా. మనం అనుకున్నది సాధించాలి అని అంటే మనము కష్టపడాలి. అయితే ఈ వర్క్ అనేటటువంటిది
2 రకాలు ఉంటాయి కదా, పనులు 2 రకాలుగా ఉంటాయి. సో కొంతమంది చేసినప్పుడు ఏంటి చెడ్డ పని చేసావు అని చెప్తా ఉంటాం, కొంతమంది చేసినప్పుడు కొన్ని పనులను చూసి నువ్వు ఎంత బాగా చేసావు, మంచి పని చేసావు అని చెప్తాం. సో కదా, మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని అంటే ఎలాంటి పనులు మనం చేయాలి? వెరీ గుడ్, మంచి పనులు చేయాలి. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే గుడ్ వర్క్స్. ఓకే, అసలు మీ మంచి పనులు అంటే ఏంటి అనేది చూద్దాం. ఈరోజు మనం చూద్దాము మంచి పనులు అంటే ఏంటి, ఈ మంచి పనులు చేసినటువంటి వారు ఎలా ఉంటారు, సో మంచి పనుల వల్ల ప్రయోజనం ఏంటి అనేది. సో ఈ 3 అంశాలు చూద్దాము. మంచి పనులు అంటే ఏంటి, మంచి పనులు చేసినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, సో మంచి పనులు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అనేటటువంటి వాటిని చూద్దాం. సరే, ఈ గుడ్ వర్క్ని మనం డిఫైన్ చేసినట్లయితే, సో ద వర్క్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు సమ్వన్ ఆర్ విచ్ ఈస్ బెనిఫిట్ టు సమ్వన్ అని చెప్పొచ్చు. అంటే ఇతరులకి ఉపయోగకరమైనటువంటిది, ఇతరులకి ప్రయోజనకరమైనటువంటిది, సో ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి ఏ పనైనా కావచ్చు, దాన్ని మంచి పనిగా మనం చెప్తాం కదా. సరే, చిన్న పిల్లల్ని చూసుకోండి. సో పుట్టిన ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంత్స్ పాపని తీసుకున్నాం అనుకోండి. సో వాళ్ళు చేసేటటువంటి యాక్షన్స్ని బట్టి మనం చెప్పింది వాళ్ళు చేశారనుకోండి, మనం పిలిచిన వైపు వాళ్ళు తిరిగారనుకోండి, సో అప్పుడు ఏమంటాము, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, చాలా బాగా చూస్తుంది, గుడ్ గర్ల్ అని చెప్తాం. సో దాన్ని మోటివేట్ అయిపోయి పిల్లలు ఇంకా రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా. సో ఇంకా కొంత ఏజ్ పెరిగిన పిల్లల్ని తీసుకుంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులని, సో మనం చెప్పిన వైపు నడిచినా, సో మనం పేరెంట్స్ చెప్పిన దాన్ని చేసినప్పుడు సో గుడ్ గర్ల్, గుడ్ బాయ్ అని చెప్పడము చూస్తూ ఉంటాము. సరే, మీరు ఎన్నిసార్లు మీ పేరెంట్స్ తోటి మీరు గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అనిపించుకున్నారో ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ఏ టైంలో మీ పేరెంట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఎల్డర్స్ కావచ్చు, మిమ్మల్ని గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని ఏ టైమ్స్లో చెప్పారు. సో జనరల్గా చూడండి, మనం ఇంట్లో లేచినప్పటి నుంచి ఆలోచించినట్లయితే సో వేటిని మనము మంచి పనులుగా చెప్పుకుంటాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో డిఫైన్ చేయొచ్చు గుడ్ వర్క్స్ అంటే. చూడండి, పొద్దున్నే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎర్లీగా లేస్తామనుకోండి, సో అది ఒక మంచి పనిగా చెప్పుకోవచ్చు. మీ పనులు మీరు చేసుకున్నారనుకోండి, దాన్ని మంచి పనిగా చెప్పుకోవచ్చు. మన పేరెంట్స్కి మనం హెల్ప్ చేస్తున్నప్పుడు దాన్ని మంచి పనిగా చెప్పొచ్చు. మన సిస్టర్స్కి, బ్రదర్స్కి వాళ్ళు చేసుకోలేనివి మనం చేస్తున్నప్పుడు, వారికి కష్టమైనటువంటి వాటిని మనము హెల్ప్ చేసినప్పుడు వాటిని మంచి పనులుగా చెప్పొచ్చు. సో స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎవరికైనా మీకున్న దాంట్లో మీరు షేర్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు, సో వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళకి కూడా ప్లేస్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు, సో అలాంటి దాన్ని గుడ్ అని చెప్పొచ్చు. సో ఇంకా మనం చేసేది అంటే ఒకరికి ఉపయోగపడేది ఏది చేసినా దాన్ని మంచి పనిగా చెప్పొచ్చు. సరే, అయితే ఈ గుడ్ వర్క్స్ మంచి పనులు చేసినప్పుడు ఎలా ఉంటారు, సో మంచి పనులు చేసినప్పుడు వ్యక్తులు ఎలా ఉంటారో మనం చూద్దాం. ఎందుకంటే దానికి ఆపోజిటే బ్యాడ్ వర్క్స్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటారో మనం తెలుసుకోవచ్చు. అయితే మన టార్గెట్ ఏంటి, సో మంచి పనులు చేస్తే ఎలా ఉంటారు. అయితే దీనికి నేను ఒక చిన్న అక్రోనిమ్ తీసుకుంటున్నాను. దాన్ని ఏంటంటే క్యాప్స్ అనేటటువంటి ఈ వర్డ్ని చూసినట్లయితే చూడండి. సో క్యాప్స్లో మీకు ఏం కనిపిస్తుంది, ఫస్ట్ లెటర్ సి. సో జనరల్గా ఏదైనా మంచి పని మనం చేసామనుకుంటే, అంటే ఇతరులకు మీకు ఉపయోగపడి ఇతరులకు కూడా ఉపయోగపడే పని ఏదైనా అది మంచి పని అవుతుంది. సో అలాంటి పనులు మనం చేసినట్లు, అంటే మనం చేసే పని మంచిదా చెడా అని మనకి ఒక తేడా తెలుసుకోవాలంటే అట్లీస్ట్ ఈ క్యాప్స్ అనే వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దాన్ని బట్టి మీరు చేసే పని మంచిదా చెడ్డదా మీరు గుర్తుపట్టుకోవచ్చు. అదేంటంటే క్యాప్స్లో ఫస్ట్ లెటర్ చూడండి, సి. సో సి అంటే ఇక్కడ కరేజ్ అని తీసుకున్నాను. అంటే మంచి పని ఏదైనా చేసినప్పుడు మనం ఇతరులకు ఉపయోగపడేది, లేదంటే నీకు నువ్వు ఉపయోగపడే పని చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ముందు మనము ధైర్యంగా ఉంటాం. సో అంటే ఎవరిని చూసి మనం చేసిన పనిని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మంచి పనులు చేస్తున్నప్పుడు ధైర్యంగా కరేజ్ కలిగి ఉంటాము. సో సెకండ్ ఏ లెటర్ తీసుకుంటే అదేంటంటే అప్రిషియేషన్. సో అయితే ఇక్కడ మనకి ఏ మంచి పని చేసినా, ఏ చిన్న మంచి పని చేసినా కూడా మనకి
అప్రిషియేషన్ అనేది దొరుకుతుంది. సో మనల్ని మన పేరెంట్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన వెల్ విషర్స్ ఎవరైనా కావచ్చు, లేకపోతే మన హెల్ప్ తీసుకున్న ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు. సో ఇంకొకటి పీ తీసుకుంటే, పీ ఏంటి అని అంటే పీస్. ఒకవేళ నీకు అప్రిషియేషన్ దొరికినా దొరకకపోయినా నీకు నీ మనసులో నెమ్మది ఉంటుంది, పీస్ఫుల్గా నువ్వు ఫీల్ అవుతావు. సో నువ్వు చేసిన పనిని బట్టి మిగతా వాళ్ళు గుర్తించకపోయినా నీకు మాత్రము నెమ్మది ఉంటుంది. తర్వాత ఎస్ తీసుకుంటే, ఎస్ని ఏమన్నానంటే దాన్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటున్నాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి అని అంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్. అంటే మనకి చాలా రోజులు కూడా అంటే ఎక్కువగా దాన్ని గుర్తు చేసుకొని మరలా మనము ఆనందించేటటువంటిదిగా ఉంటుంది. ఏ మంచి పని చేసినా ఆ మంచి పనికి ఈ 4 క్వాలిటీస్ మనం చూడవచ్చు. జనరల్గా మీరు చేసే పని అది మంచిదా చెడ్డదా అని మీరు వీటిని బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు ముందు ధైర్యంగా ఉంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ చూస్తున్నారు. సో ఫోన్లో మీరేంటి మీ సబ్జెక్ట్ చదువుకుంటున్నారు, మీకు ఉపయోగపడేటటువంటి మ్యాటర్ చదువుకుంటూ ఉన్నారనుకోండి. సడన్గా మమ్మీ డాడీ వచ్చారో లేకపోతే ఇంకెవరో వచ్చి ఏం చూస్తున్నావు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు? మనం చూస్తుంది, మనం చదువుకుంటున్నాం, కష్టపడుతున్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మంచి పని మనం చేసినప్పుడు ఎప్పుడైనా కూడా మనకి భయం అనేటటువంటిది ఉండదు, ధైర్యంగా ఉంటాం కదా. ఇంకా మంచి పని చేసినప్పుడు ఏం చెప్తారు పేరెంట్స్? అది నువ్వు అలా చదువుకుంటూ ఉన్నావు అనుకో, సో ఏమంటారు? వెరీ గుడ్, నువ్వు చాలా కష్టపడుతున్నావు అని చెప్పేసి మనకి అప్రిషియేషన్ కూడా వస్తుంది. సో అలా పేరెంట్స్ మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మనం మెచ్చుకుంటే ఎలా ఉంటుంది? మనకి హ్యాపీనెస్, ఓకే, పీస్ మన మనసులో వచ్చేస్తుంది. సో అది ఇంకెక్కువ కాలం సరే మనకి ఉపయోగపడుతుంది కదా. నువ్వు కష్టపడి చదివినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, అది నీ మంచి కోసమే, నీకు ఉపయోగపడుతుంది. నీ లైఫ్లో నువ్వు సెట్ అవ్వడానికి, నువ్వు బాగుపడడానికి అది ఉపయోగపడుతుంది. సో కాబట్టి మంచి పనులు చేసినటువంటి వారికి సో ఈ క్వాలిటీస్ మనం చూడొచ్చు. ఇలాగా ఉంటారు. సో వాళ్ళకు మంచి పనులు చేసినప్పుడు ధైర్యంగా ఉంటారు. సో వారికి అప్రిషియేషన్ వస్తుంది. తర్వాత వారికి హృదయంలో నెమ్మది ఉంటుంది. తర్వాత లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఉంటుంది అని చూసాం. అయితే ఇక్కడ మనకి జనరల్గా ఈ గుడ్ వర్క్స్ తీసుకున్నట్లయితే సో ఇది 3 లెవెల్స్లో మనం చూడొచ్చు. సో అదేంటంటే మంచి పనులని మనం 3 లెవెల్స్లో చేయొచ్చు. ఒకటి ఏంటి అని అంటే థింకింగ్ లెవెల్లో, అంటే థాట్ లెవెల్లో మనం మంచి పనులు చేయొచ్చు. సెకండ్ వన్ ఏంటి అని అంటే టాక్ లెవెల్లో మంచి పనులు చేయొచ్చు. సో థర్డ్ వన్ ఏంటి అని అంటే యాక్ట్ లెవెల్లో మంచి పని చేయొచ్చు. అంటే మన థాట్ లెవెల్లోనే మనం చేసేటటువంటి పనులు మంచివా చెడ్డవా మనం చూడొచ్చు. చూడండి, మనం పాజిటివ్ థాట్స్ కలిగి ఉన్నాం అనుకోండి, ఏదైనా చూసినప్పుడు మనకి ఏదైనా మనుషులను చూసినా పాజిటివ్ ఫీలింగ్ తోటి ఉన్నాం అనుకోండి. సో ఒకవేళ వారు తప్పు చేసినా సరే క్షమించగలిగినటువంటి ఆ పాజిటివ్ మైండ్తో మనం ఉన్నాం అనుకోండి. సో ఆ పాజిటివ్ మైండే మనకి మంచి హెల్త్ని తీసుకొని వస్తుంది. సో కాబట్టి మనం చేసేటటువంటి ఆ థాట్స్, ఆ థింకింగ్ అంతా కూడా పాజిటివ్గా ఉన్నట్లయితే మనం చేసే పనులు కూడా ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటాయి. సో మనం ఇచ్చే థాట్స్ వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. మనం నెగిటివ్ మైండెడ్ అనుకోండి, ఎప్పుడు బ్యాడ్ ఆలోచిస్తాం, వేరే వాళ్ళ గురించి బ్యాడ్ చేసేవాళ్ళం అనుకోండి, మనం ఇచ్చే సలహాలు, మనం ఇచ్చే థాట్స్ కూడా వేరే వాళ్ళకి హార్మ్ఫుల్గా ఉంటాయి. సో కాబట్టి మనం థాట్ లెవెల్లో సో మనము మంచి పనులు చేస్తున్నామా లేదా ఎగ్జామిన్ చేసుకోవాలి. సో సెకండ్ వన్ ఇక్కడ ఏంటి అని అంటే టాక్ లెవెల్లో. సో మనం మాటలతో కూడా చూడండి, కొంతమంది చెప్పే చిన్న చిన్న మాటలు ఎంతో ఎంకరేజ్గా ఉంటాయి. మన ఫ్రెండ్సే చాలా డిప్రెషన్లో ఉన్నారు, లేకపోతే వారు అవసరతలో ఉన్నారు. సో వాళ్ళకి చిన్న మాట చాలు, పర్వాలేదు, ఏం కాదు, నువ్వు చెయ్యగలవు, నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు బాధపడద్దు అని చెప్పేసి ఆ మంచి మాటలు మనం చెప్పామనుకోండి. సో అప్పుడు వాళ్ళ ఆ స్థితి నుంచి బయటపడడానికి ఆ చిన్న మాటలే ఉపయోగపడతాయి. సో మన మాటలు ఎలాగా ఉంటున్నాయి, మన థాట్స్ ఎలాగా ఉంటున్నాయి, మంచి థాట్స్గా ఉన్నాయా, సో మంచి మాటలు మనవి ఉన్నాయా, ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. ఇంకొకటి యాక్ట్ లెవెల్ అన్నాము. సో ఈ గుడ్ వర్క్స్ మనము యాక్ట్ లెవెల్ అంటే మనం చేసేటటువంటి దాన్ని బట్టి. సో చిన్న సహాయం చేయడం, సో నువ్వు చేయగలిగినప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేయడము. ఇప్పుడు చూడండి, మన చెల్లియే ఫర్ ఎగ్జాంపుల్ అది పని చేసుకుంటుంది, తనకి చేయలేకపోతుంది, తను ఒక వెయిట్ లేపాలి, అమ్మాయి లేపాలి, తీసుకోవాలి, తను లేపలేకపోతుంది, అప్పుడేం చేయాలి? సో నువ్వు సహాయం చేయగలిగితే నువ్వు వెళ్ళి హెల్ప్ చేయడము. సో అలాగూ చేస్తున్నాం, మనం చేయాల్సినటువంటి పనుల్లో ఇతరులకి సహాయం చేస్తూ ఉన్నామా. సో ఈ 3 లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే అన్నిట్లలో డేంజరస్ ఏంటి అని అంటే థాట్ లెవెలే. సో మనం ఎలాంటి థాట్స్ కలిగి ఉన్నామో సో అది మన
యాక్షన్స్ని డిసైడ్ చేస్తుంది. మనం ఏం థింక్ చేస్తున్నామో అదే మన మౌత్ మాట్లాడుతుంది, అదే మన యాక్షన్స్లో చూపిస్తాము. సో కాబట్టి మన పనులు మంచివా కావా అని చూడడానికి ముందు మన థాట్స్ మంచివా కావా మనల్ని మనం చూసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు మీరు? సీక్రెట్గా ఉన్న ఎవరు లేని టైంలో మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? సో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన మనుషుల ముందు చాలా మంచి వాళ్ళలా కనబడవచ్చు, మంచి పేరు తెచ్చుకోవాలని ఏదో పైకి యాక్షన్స్ చేయొచ్చు, లేకపోతే మీరు డూయింగ్స్ ఏమైనా చేసి ఉండొచ్చు. సరే మనుషులకు కనబడాలి, మంచి వాళ్ళు అనిపించుకోవాలని మంచి మాటలు మాట్లాడవచ్చు. కానీ వీటన్నిటికంటే కూడా మన థాట్స్ ఎలా ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్. సో మనం సీక్రెట్గా ఉన్నప్పుడు, మనం ఒక్కరిగా ఉన్నప్పుడే మన థాట్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో లేకపోతే ఎంత మంచిగా ఉన్నాయో మనల్ని మనము చూసుకోవచ్చు. సో కాబట్టి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ థాట్స్ ఎలా ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నావు, సో వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మనకి మంచి వ్యక్తి, మంచి అనగానే మనకు బైబిల్లో ఒక వ్యక్తి గుర్తొస్తారు. ఎవరో చెప్తారా? మంచి సమరయుడు. వెరీ గుడ్. సో ఈ మంచి సమరయుడి గురించి మీకు బాగా తెలుసు కదా. అయితే ఒకసారి యేసు ప్రభు ఏంటి అని అంటే, పరిసయ్యుల్లో శాస్త్రుల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ప్రధానోపదేశకులు, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ అడుగుతారంట, ఏంటి మేము నిత్య జీవం పొందడానికి మేము ఏ మంచి పనులు చేయాలి, ఏం పనులు చేయాలి అని చెప్పేసి అడిగారంట. సరే మీకు కూడా డౌట్ వస్తుందేమో కదా, మంచి పనులు అంటే అసలు ఏంటి, అసలు ఏ పని చేయాలి, ఏ పని చేయొద్దు అనుకుంటున్నారేమో. సో అలాగే వీళ్ళకు కూడా మంచి పని అంటే ఏంటి, అసలు ఈ నిత్య జీవాన్ని పొందడానికి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ మేము పొందడానికి మేము ఏం చేయాలి, ఏ మంచి పని చేయాలి అని చెప్పేసి అడిగారంట. సో అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారనంటే, మీరు బైబిల్ చదువుతారా అంటే, చదువుతాము. బైబిల్ ఎందుకు చదవము, మేము బైబిల్ చదువుతాము అని చెప్పారంట. అయితే బైబిల్ చదివితే మీకు బైబిల్లో ఏమనుంది అని అడిగారంట. సో బైబిల్లో ఏమనుంది అనగానే వాళ్ళు వెంటనే బైబిల్లో మనకి లూక్ 10th chapter 27th verse వెంటనే చెప్పేశారంట. వాళ్ళు ఏంటి అని అంటే, సో ఫస్ట్ మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్స్ చెప్పడానికి ముందు మీకు ఒకటి చెప్తాను. జాయ్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జాయ్లో జే ఫస్ట్ కదా, జే మీన్స్ జీసస్ ఫస్ట్, ఓ మీన్స్ అదర్స్ నెక్స్ట్, సో దెన్ వై మీన్స్ యువర్ సెల్ఫ్ లాస్ట్. అంటే ఫస్ట్ దేవుడు, తర్వాత ఇతరులు, అంటే మన నైబర్స్ ఎవరైనా కావచ్చు, ఆ తర్వాతే మనము అని. సో జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, దెన్ యువర్స్ లాస్ట్. అదే మనకి లూక్ 10:27లో కూడా అదే ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళు ఏమని చెప్తారు, వెంటనే ఏం చెప్తారంటే, అక్కడ ఏముంది అని అంటే, ఆ బైబిల్ ఏం చెప్తుంది అనగానే వాళ్ళు చెప్తారు, సో లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ అని చెప్పేసి, దెన్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి చెప్తారంట. అయితే ఇంకా మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారు అనుకొని, సరే మీ ఫస్ట్ ఏంటి, దేవుడిని ప్రేమించాలి, తర్వాత నైబర్స్ని, పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని చెప్తారంట. అయితే వెంటనే మళ్ళీ వాళ్ళు అడుగుతారంట యేసు ప్రభుని, మా నైబర్స్ ఎవరు, మేము ఎవరిని ప్రేమించాలి, నైబర్స్ అంటే ఎవరు అని అడిగారంట. సరే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు నైబర్స్ అంటే ఎవరో చెప్తాను అని చెప్పేసి యేసు ప్రభు చెప్తారు. అక్కడ ఏంటి అని అంటే, ఆ వ్యక్తి యెరూషలేము నుంచి ఎరికోకు వెళ్తూ ఉన్నాడంట. అయితే యెరూషలేము నుంచి ఎరికోకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏంటి అని అంటే, ఆ చుట్టుపక్కలంతా చిన్న చిన్న కొండలు, తర్వాత బాగా వేడి ఉన్నటువంటి ఆ సీజన్లో ఆ వ్యక్తి ఆ కొండల మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నాడంట, తన వస్తువులు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే అంతలోగా అక్కడికి ఏంటి అని అంటే, ఆ వ్యక్తిని ఇద్దరు దొంగలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాడి చేసేసి అతని దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ లాక్కున్నారు. తర్వాత అతన్ని కొట్టి, సో అతనికి అంతా బ్లీడ్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా చనిపోయాడు అని చెప్పేసి ఆ కొన ఊపిరితో ఉన్నప్పుడు వదిలేసేసి వెళ్ళిపోతారు అంట. అయితే ఆ వ్యక్తి అలా పడిపోయి ఉన్నాడు. సో పడిపోయి ఉన్నప్పుడు ఆ దారిలో ఎవరు వస్తారంటే, ఫస్ట్ ఒక యాజకుడు వస్తున్నాడంట. సో అక్కడ ఆ యాజకుడు ఏంటి అని అంటే, తను కూడా ప్రీచ్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్తూ ఉన్నాడు. అయితే సడన్గా అతనికి అక్కడ పడిపోయినటువంటి ఆ వ్యక్తిని చూశాడు. అయితే ఆ వ్యక్తిని చూసి అతను అనుకుంటాడు, ఏంటి ఇలా పడిపోయాడినా అని చెప్పేసి ఆ బ్లడ్ అంతా కూడా అలా బ్లీడ్ అవుతూ ఉండడం చూసి, ఓకే ఇతను
చనిపోయాడు వ్యక్తి అని చెప్పేసి చూసి చూడనట్లుగా, నాకు సంబంధం లేనట్టుగా, ఆయన నాకు పని ఉంది అన్నట్లు పక్క నుంచి వెళ్ళిపోయాడంట. అయితే అంతలోగానే ఇంకొక వ్యక్తి, లేవీయుడు అనేటటువంటి ఇంకొక వ్యక్తి వచ్చాడంట. సో ఆ వ్యక్తి కూడా ఈ పడిపోయినటువంటి దొంగల చేతిలో దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, ఆ కొన ఊపిరితో కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూశాడంట. చూసి అతను కూడా ఏమనుకున్నాడు, అమ్మో ఇటుతో చనిపోయినట్టున్నాడు, నాకెందుకు ఈ మళ్ళీ గొడవంతా నాకెందుకు అని చెప్పేసి అతను కూడా కామ్గా చూడనట్టుగా వెళ్ళిపోయాడంట. ఇంకా అదే ప్లేస్లో ఇంకొక వ్యక్తి వచ్చారు, అతనే సమరియడు వచ్చాడు. గుడ్ సమరిటన్ వచ్చాడు. ఎందుకు అతనికి గుడ్ సమరిటన్ అని పేరు వచ్చిందో తర్వాత చూద్దాం. సో అయితే ఆ వ్యక్తి వచ్చి చూసిన వెంటనే అతన్ని చూసి జాలి పడ్డాడంట. అయ్యో ఇతనికి ఎంత దెబ్బలు తగిలాయి, అసలు ఏమైపోయిందో, ఇంత కొన ఊపిరితో కొట్లాడుకుంటున్నాడు, కొన ఊపిరితో బాధపడుతూ ఉన్నాడు. సో ఇంత మొత్తం అంతా రక్తం కారిపోతుంది, ఎవరో కొట్టారు, ఇతన్ని చాలా హింసించినట్లున్నారు అని చెప్పేసి అతన్ని చూసి కనికరపడి అతన్ని దగ్గరికి వెళ్తాడంట. సో దగ్గరికి వెళ్ళి అతనికి ముందు అతని దగ్గర ఉన్నటువంటి తన దగ్గర ఉన్న బట్టలు తీసేసి తినికి ముందు ఆ రక్తం అంతా కూడా తూడ్చేసి చాలా ఫస్ట్ ఎయిడ్ అంతా చేస్తూ ఉన్నాడంట. సో అప్పుడు ఆ వ్యక్తిని అడుగుతాడంట, ఏమైంది నీకు, ఎలాగిలా దెబ్బలు తగిలాయి, సో ఎందుకు ఇలా పడి ఉన్నావు అని అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు. సో జరిగిన విషయం అంతా చెప్తాడంట. ఇలా ఇద్దరు నన్ను కొట్టారు, నా దగ్గర ఉన్నదంతా లాక్కొని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు తన దగ్గర ఏమీ లేదు, ఖాళీ ఆ చిరిగిపోయిన బట్టలతోటి మాత్రమే ఉన్నాడు. ఆ సంగతి అంతా కూడా ఈ సమరియడితోటి చెప్పాడంట. సో అప్పుడు సమరియడు ఏం చేశాడు, సరే ఇంకా నేను నీ ఫస్ట్ ఎయిడ్ చేశాను, నువ్వు వెళ్ళిపో, నీ దారిలో నేను వెళ్ళిపోతాను అనలేదు. సో అతన్ని ఇంకా తన దగ్గర ఉన్నటువంటి ఆయిల్తో క్లీన్ చేసి తన దగ్గర ఉన్న మెడిసిన్ అంతటితోటి తను సెట్ చేసి తను తీసుకొని వచ్చినటువంటి ఆ గాడిద మీద అతన్ని కూర్చోబెట్టుకొని ఇంకా అతనికి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని చెప్పేసి ఊర్లోకి తీసుకెళ్ళి అతనికి కావలసినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి, సో అంతా తను సెట్ అయ్యేంత వరకు అతని దగ్గరుండి తన్ని క్యూర్ అయ్యేటట్లుగా చేస్తాడు. అయితే ఇక్కడ చూడండి, సమరీయుడు ఎంత జాలిపడ్డాడో. సో అంటే ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని, సో ఏ సహాయం దొరకనటువంటి నిస్సహాయత స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి జాలిపడ్డాడు, తన దగ్గరికి వెళ్ళాడు. సో తన థాట్స్ ఎంత బాగున్నాయి చూడండి. తనకి ఆయన చూసిన వెంటనే ఆ జాలి కలిగింది, సో ఆ ప్రేమ పుట్టింది అతనికి. తర్వాత అతను మాటలు చెప్పాడు, మాటల్లో కూడా మంచి మాటలు కనిపిస్తున్నాయి. పర్వాలేదు, నీకేమవ్వదు, నేను చూసుకుంటాను, నీకు నా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పేసి మాటలతో చెప్పాడు. ఇంకా తెలుసా, మాటలు చెప్పి వదిలేయలేదు. చాలామంది పిల్లలు ఏంటి అంటే నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నీకు అది హెల్ప్ చేస్తాను, ఇది నీకు ఇస్తాను, అది నీకు ఇస్తాను అని చెప్తారు, మాటల వరకు చెప్తారు, కానీ యాక్షన్స్కి వచ్చేసరికి కనిపించదు. కానీ ఈ సమరీయుడు ఏం చేశాడు, మాటలు చెప్పడమే కాదు, సో అతను చేసి చూపించాడు, అతనికి సహాయం చేశాడు, అతనికి బాగుపడేంత వరకు కూడా అతనితో దగ్గర ఉన్నాడు. తర్వాత దానికి కావాల్సిన డబ్బులంతా కూడా అతను పే చేశాడు. సో కాబట్టి ఇలాగా అతను చేసినటువంటి ఆ మంచి పనికి అతనికి మంచి సమరీయుడు అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకా బైబిల్లో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాము, వింటాం. ఎన్నోసార్లు మీరు విన్నారు కదా, ఆ చిన్న పిల్లలు యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ టీచింగ్స్ని వినడానికి ఒక చిన్న బాబు కూడా పిక్నిక్ వెళ్ళినప్పుడు మనం అన్ని రెడీ చేసుకొని వెళ్తాం కదా, వెరైటీ ఫుడ్ తయారు చేసుకొని వెళ్తారు కదా. సో అలాగే ఆ బాబు కూడా ఏం చేశాడు అని అంటే 5 రొట్టెలు 2 చేపల్ని తీసుకొని ఆ బాబు కూడా జీసస్ దగ్గరికి వెళ్ళాడంట. అయితే ఇక్కడ అవంతా కూడా ప్రీచింగ్ అయిపోయేసరికి అక్కడ చాలా లేట్ అయిపోయింది అంట. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఏంటి అంటే ఆకలితో ఉన్నారు, ఇంక ఇప్పుడు ఈ చీకట్లో పంపించడం కష్టము అని చెప్పి యేసుప్రభు ఏం చెప్తారు వాళ్ళ శిష్యులతో, ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఏమైనా ఉంటే నా దగ్గరికి తీసుకొని రండి అన్నప్పుడు అక్కడ ఆ డిసైపుల్స్ అడుగుతారు, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అంటే ఈ చిన్న బాబు తెచ్చుకుంటాడు. సో 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు కదా, సో అది వెంటనే తీసుకొచ్చేసి శిష్యులకు ఇస్తాడంట. సో అది నాకు కావాలి, అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ నాకేముంటుందో అట్లా ఏమీ ఆలోచించలేదు. సో వెంటనే తీసుకెళ్ళిపోయి డిసైపుల్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి యేసుప్రభుకి ఇచ్చేస్తారు. యేసుప్రభు వాటిని ప్రేయర్ చేసి హెవెన్లీ ఫాదర్కి ప్రేయర్ చేసినప్పుడు అవి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారో తెలుసా?
5,000 మెంబర్స్ తిన్నారంట. చూడండి ఆ చిన్న బాబు చేసినటువంటి మంచి పని అంటే సో తన దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వడం. సో ఎన్నో చెప్పుకోవచ్చు మన మంచి పనులు అంటే. చూడండి అక్కడ సమరయుడు తీసుకుంటే సో అవసరతలో ఏ సహాయం దొరకనటువంటి పరిస్థితిలో పడ్డటువంటి వ్యక్తిని ప్రేమించాడు, అతనికి కావలసిన సహాయం చేశాడు. సో తన్ని సెట్ అయ్యేంత వరకు తనతో ఉండినాడు. సో మనం చేసేటటువంటి మంచి పని ఏదైనా కావచ్చు, సో ప్రతి దానికి కూడా రివార్డ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో అని తీసుకున్నాను. సో గ్రోలో చూడండి GROW. సో G మీన్స్ గాడ్, R మీన్స్ రివార్డ్స్, O మీన్స్ అవర్, W మీన్స్ వర్క్. సో గాడ్ రివార్డ్స్ అవర్ వర్క్. మనం చేసిన ప్రతి పనికి ఫలితం అనేటటువంటిది దేవుడిస్తారు, రివార్డ్ బహుమతి అనేటటువంటిది దేవుడిస్తారు. మీకు తెలుసా న్యూటన్స్ థర్డ్ లా ఏంటో? సో ఫర్ ఎవ్రీ యాక్షన్ సో దెర్ ఈజ్ ఏ రియాక్షన్. సో ప్రతి యాక్షన్కి రియాక్షన్ అనేటటువంటిది ఉంటుంది. సో మనం చేసిన ప్రతి పనికి రివార్డ్ అనేది కూడా ఉంటుంది. సో కదా, సో కాబట్టి మంచి పని చేస్తే మంచి రివార్డ్, చెడ్డ పని చేస్తే చెడ్డ రివార్డ్. సో కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నామో, ఎలాగా ఉంటున్నాం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం చూసాము ఏది మంచి అనేటటువంటిది. మనం ఏది చెయ్యాలో అది చెయ్యడమే మంచి పని, ఏది చెయ్యకూడదో అది చేయకపోవడమే మంచిది. సో చేయాల్సింది చేయాలి, చేయకూడదు చేయకూడదు. సో కాబట్టి మనము థాట్ లెవెల్లో ఎలాగా ఉన్నాము, ఏం ఆలోచిస్తున్నాము, మన థాట్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా, సో మన మాటలు ఎలాగా ఉన్నాయి, మన చేతలు ఎలాగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ మంచి సమరయుడు తీసుకున్నట్లయితే అవసరతలో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేశాడు. చిన్న బాబుని తీసుకుంటే సో తన దగ్గర ఉన్నాయి దేవుడికి ఇచ్చినప్పుడు ఎలాగో బ్లెస్ చేశాడు. సో మనకు ఉన్నటువంటి టాలెంట్స్ని కూడా ఏదైనప్పటికీ మనం కష్టపడి చదివేటటువంటి వాళ్ళం అనుకోండి, సో అది దేవుడు హెల్ప్ తీసుకున్నాం అనుకోండి, ప్రభా నేను ఇది కష్టపడి చదువుతున్నాను నాకు సహాయం చేయండి అన్నప్పుడు మన బ్లెస్సింగ్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి బైబిల్లో అదే ఉంటుంది. మాథ్యూ 5:16 తీసుకుంటే మనుషులకి మీ సత్క్రియలు కనబడినట్లు, అంటే సత్క్రియలు కనబడినట్లు పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచుడి అన్నట్టు. అంటే మనం చేసేటటువంటి మంచి పనులను బట్టి దేవుడికి మహిమ వస్తుందంట. ఇంకా మనకి బైబిల్లో ఏం చెప్తుంది అని అంటే సమయోచితంగా ఎప్పుడు మంచి పనులు చెయ్యాలి అని ఉంటుంది. లేదంటే మనం నిష్ఫలులుగా అంటే ఏమి మన లైఫ్లో ఫ్రూట్స్ లేని వారిగా ఉంటామో అంట. సో మనము సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎవరు అవసరతలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి. ఎట్ ది సేమ్ టైం సో మనము మన గురించి మనం ఆలోచించుకున్నా కూడా మన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రతి యాక్షన్కి ఇంకొక రియాక్షన్ ఉంటుంది అనుకున్నాం. సో కాబట్టి మనం ఆ సక్సెస్ని రీచ్ అయ్యేంత వరకు కూడా ప్రయత్నం చేయాలి. ఓకే, ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్. ఓకే, సక్సెస్ వచ్చేంత వరకు మనము ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ మీరు అడగొచ్చు, సో మేము మా లైఫ్ ముందు స్టార్టింగ్లో అనుకున్నాం కదా, మీకు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ని రీచ్ అవ్వాలి అని అంటే వర్క్ చేయాలి అనుకున్నాం కదా. సరే, అయితే మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే, లేకపోతే ఏదైనా సరే మీరు ఏ వర్క్ అన్నా అనుకోండి, మనం హెవెన్ వెళ్ళేంత వరకు కూడా మనం ఎన్నిసార్లు మంచి పని చేయాలి, ఎలా చేయాలి, ఇంకా ఎన్నిసార్లు చేయాలి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. అది ఎన్నిసార్లు అని అంటే నేను చిన్న ప్రిన్సిపల్ ఒకటి మీకు చెప్తాను. ఒక 5 రూల్స్ చెప్తాను. సో మనము మంచి పనులు చేయడానికి 5 రూల్స్ చెప్తాను. సో 5 రూల్స్లో ఏంటంటే ఫస్ట్ వన్ ప్రాక్టీస్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఆర్ ఫస్ట్ రూల్ ఏంటి? ప్రాక్టీస్ అంటున్నాను. సెకండ్ రూల్ ఏంటి? ప్రాక్టీస్. థర్డ్ రూల్ కూడా ప్రాక్టీస్. ఫోర్త్ ఆల్సో ప్రాక్టీస్. ఫిఫ్త్ ఆల్సో ప్రాక్టీస్. ఓకే, సో మనము సక్సెస్ అయ్యేంత వరకు, సక్సెస్ని రీచ్ అయ్యేంత వరకు ప్రాక్టీస్. సో మనము ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకి కావాలి అని అంటే సో మనము టిల్ ద ఎండ్. సో మనము మంచిని చేస్తూనే ఉండాలి, మంచిని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో కాబట్టి ప్రతి దానికి కూడా రివార్డ్ ఉంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు. మంచి పనులు చేస్తే మనకి మంచి రివార్డ్ ఉంటుంది. సో మన పనులు మంచిగా లేకపోతే మనకి చెడ్డ రివార్డ్ కూడా ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మన యాక్షన్స్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా పిల్లలు? ఓకే చిల్డ్రన్. సో మీ మెమరీ వర్స్ ఏంటి అని అంటే సేమ్ ఇంతకుముందు మనం చూసినట్టుగానే లూక్ 10
27. Okay, so love your God with all your heart and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself. ఓకే, సో దీంతో పాటు మీ యాక్టివిటీలో కూడా నేను క్యాప్ అనేటటువంటిది మనకి, ఎందుకంటే క్యాప్స్ ఎంత ఇంపార్టెంటో, మనం ఏదైనా సక్సెస్ అయినప్పుడు జనరల్గా మనకి సో క్రౌన్ పెట్టినట్టుగా ఫీల్ అవ్వడానికి క్యాప్ తయారు చేయడం చూద్దాం. ఓకే. సాల్మన్ ఎల్ గిన్స్బర్గ్. బ్రెజిల్లో మిషనరీగా పనిచేసిన సాల్మన్ గిన్స్బర్గ్ పోలాండ్లోని సువాల్కీలో ఆగస్టు 6, 1867 సంవత్సరంలో యూదా మతంలో బోధకుడైన రబ్బీ క్రెట్జిల్ గిన్స్బర్గ్ మరియు లేయా గిన్స్బర్గ్లకు జన్మించాడు. జర్మన్ దేశస్థురాలైన తన తల్లి సాల్మన్ జర్మన్ స్కూల్లో చదవడానికి పరితపించేది. తన భర్తను దానికి ఒప్పించింది. 14 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తిరిగి తన దగ్గరకే రావాలి అనే షరతుతో సాల్మన్ను జర్మన్లో చదువుకోవడానికి పంపించాడు తండ్రి. అక్కడ విద్యను అభ్యసించాడు. యూదా మత ప్రవిష్టుడైనటువంటి ఆ తండ్రి సాల్మన్ తిరిగి వచ్చి జూయిష్ టీచర్గా ఉండాలని కోరుకున్నాడు. యూదులు పాటించే పద్ధతులు చాలా భిన్నంగా ఉండేవి.
కనీసం సబ్బాత్ రోజు ఒక హ్యాండ్ కర్చీఫ్ను కూడా తన పాకెట్లో కలిగి ఉండకూడదు అనేది అందులో ఒక నియమం. ఇవి ఆచరించటానికి ఇబ్బందిగా ఉండేవి. పోలాండ్ మరియు రష్యాలోని యూదులు కఠినమైన సనాతన ధర్మాలు వెంబడించేవారు. వేరే ప్రదేశాల్లో శిక్షణ పొందిన వ్యక్తుల్ని సహించేవారు కాదు. వాటన్నిటి నుండి బయటపడి ప్రపంచంలోకి ప్రవేశించి తన సొంత జీవితాన్ని జీవించాలనుకున్నాడు సాల్మన్. 12 సంవత్సరాలు కూడా నిండని అమ్మాయిని పెళ్లి చేసుకోమని కోరబడ్డాడు సాల్మన్. ఆ పని చేయటం ఇష్టం లేని సాల్మన్ ఇంటి నుండి పారిపోయాడు. ప్రపంచంలో ఒంటరిగా మిగిలాడా అనే పరిస్థితి ఇప్పుడు సాల్మన్ది. పోలాండ్లో అనేక ప్రదేశాల్లో పనిచేస్తూ కొందరి చేత మోసగింపబడుతూ తన జీవితాన్ని గడిపాడు. చివరకు సైబీరియాకు పంపబడకుండా తనను తాను రక్షించుకోవటానికి రష్యా నుండి పారిపోవలసి వచ్చింది. తన తల్లిని కలిసి కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రాత్రి సరిహద్దు దాటి న్యూయార్క్ సిటీకి ప్రయాణం అవ్వాలనుకున్నాడు. కానీ తన దగ్గర డబ్బు లేకపోవడంతో న్యూయార్క్ వెళ్ళే ఏ ఓడ సాల్మన్ను అనుమతించలేదు. ఎన్నో బాధలు అనుభవించిన తరువాత చివరకు 1882 సంవత్సరంలో లండన్ చేరుకున్నాడు. అక్కడ తన మేనమామను కలవటం తటస్థించింది. ఆయన సాల్మన్కు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఒక సబ్బాతు దినాన వైట్ చాపెల్ స్ట్రీట్ గుండా నడిచి వెళ్తున్నప్పుడు రక్షణ పొందిన ఒక యూదుడైన మిషనరీ యెషయా 53వ అధ్యాయం మీద బోధిస్తున్నారు, వినటానికి రండి అని సాల్మన్ని ఆహ్వానించాడు. ఇదే యెషయా 53వ అధ్యాయం గురించి తన తండ్రిని ప్రశ్నించి ఇక్కడ ఎవరు ఈ ప్రవక్త అని అడిగితే తండ్రి సాల్మన్ చేతిలోని పుస్తకాన్ని లాక్కొని ఉద్దేశపూర్వకంగా తనను కొట్టాడు. ఈ సంఘటన సాల్మన్కి గుర్తుకు వచ్చి సమావేశానికి ఎలాగైనా హాజరవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ బోధకుడు వివరించిన బోధ తన హృదయంలో నాటుకుంది. అతడు సాల్మన్ని క్రొత్త నిబంధన చదవాలని సలహా ఇచ్చాడు. త్వరలోనే యేసు మరియ కుమారుడని, సిలువకెక్కింది క్రీస్తే అని గ్రహించాడు. సిలువ దృశ్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన రక్తం మాపై మా పిల్లలపై ఉంటుంది అనే వాక్యం దగ్గర తనే ఆ క్రీస్తును సిలువ వేసినట్లుగా భావనలోనికి వచ్చాడు. ఈ క్రీస్తును నా ప్రజలు తిరస్కరిస్తున్నాడు అని గ్రహించాడు. 3 నెలలు ఎంతో పోరాటంలో గడిపాడు. తన కోసం మరణించిన క్రీస్తుకు తన ఆత్మను పూర్తిగా లోబర్చుకోవాలనుకున్నాడు. తన ప్రజల తిరస్కారాన్ని, తన భవిష్యత్తును గూర్చిన భయాన్ని బట్టి ఎంతో సందిగ్ధంలో ఉన్నాడు సాల్మన్. చివరకు మత్తయి 10:37 ద్వారా దేవుడు మాట్లాడి తన హృదయంలో సమాధానం ఇచ్చాడు. తన గదికి వెళ్ళి లార్డ్ మేక్ మీ వర్తీ ఆఫ్ ది అని ప్రార్థించి ఎంతో గొప్ప సంతోషంతో నిద్రకు ఉపక్రమించాడు. మిస్టర్ విల్కిన్సన్ గారికి తన రక్షణ సాక్ష్యాన్ని గురించి చెప్పాడు. ఒక దినాన తన బంధువులకు ఈ సాక్ష్యాన్ని వివరించాలని కోరుకొని తన మామని మరికొందరిని ఆహ్వానించాడు. వారు ఎంతో ఆగ్రహంతో లేచి వెళ్ళిపోయారు. సాల్మన్ రాత్రి ఇంటికి చేరేసరికి శాపనార్థాలతో, చీపుర్లతో, వేడి నీటితో సిద్ధంగా ఉన్నారు. ఎంతో అవమానపరిచి కొట్టి ఇంటి నుంచి తరిమేశారు. కొన్ని రోజులు ఎంత తక్కువగా తినగలడో అంత తక్కువగా తిన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే తన పరిచయస్తులందరూ యూదులే కాబట్టి పనివ్వడానికి నిరాకరించారు. తరువాత మైల్డ్ మే మిషన్లో రెవరెండ్ జాన్ విల్కిన్సన్ ద్వారా బాప్తిస్మం తీసుకున్నాడు. మిస్టర్ మ్యాక్లూర్ దగ్గర ఆర్ట్ పెయింటింగ్ నేర్చుకున్నాడు. ఇది బ్రెజిల్లో సేవలో ఎంతో సహకరించింది. మిస్టర్ బడేనా గారి క్రింద మెన్స్ బైబిల్ క్లాస్కు హాజరవుతూ ఆత్మలు సంపాదించేవాడు. తన ప్రజలైన యూదులకు సువార్త ప్రకటనలో ఒకసారి ఎన్నో గాయాలు పొంది చెత్తకొప్పలో వేయబడ్డాడు. లండన్లోని హ్యార్లీ కాలేజీలో వాక్యాన్ని వివరించే విధానాన్ని నేర్చుకున్నాడు. తరువాత క్లిఫ్ కాలేజీకి పంపబడ్డాడు. ఆ తరువాత ఐరోపా నుండి లండన్కు బానిసలుగా తీసుకురాబడుతున్న అమ్మాయిలకు లండన్లో ఏం జరుగుతుందో అని చెప్పడానికి ఐరోపా నుండి వస్తున్న స్మగ్లింగ్ బోట్స్ దగ్గర చేరుకున్నాడు. దీనిని వైట్ స్లేవరీ అనేవారు. ఆ అమ్మాయిలు లండన్లోని వంచకులకు వివాహం చేయబడేవారు. ఇలా జరుగుతుందని ఆ అమ్మాయిలకి వివరించినప్పటికీ కొంతమంది అంగీకరించేవారు, కొంతమంది అంగీకరించేవారు కాదు. ఒక దినాన డాక్టర్ హ్యారీ గిన్నిస్ సాల్మన్ను బ్రెజిల్కు మిషనరీగా వెళ్ళాలని ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనను సాల్మన్ అంగీకరించాడు. లండన్ నుండి జనవరి 21, 1890 మిషనరీగా బయలుదేరాడు. ఫిబ్రవరి 2వ తేదీ 1890 పోర్చుగల్లోని ఒపోటోకు చేరుకొని సెనారో ఫెర్నాండెస్ బ్రాగా దగ్గర కొన్ని నెలలు ఉన్నాడు.
ఈ ఇంటిలోనే ఉండి వీలైనంత త్వరగా పోర్చుగీసు భాష నేర్చుకోవాలని, రోజుకు 100 పదాలు నేర్చుకోవాలని కంకణం కట్టుకున్నాడు. మొదటి నెలలోనే పోర్చుగీసు భాషలో ఒక కరపత్రాన్ని సిద్ధం చేశాడు. దాదాపు 3000 కరపత్రాలను పోర్చుగీసు వారికి అమ్మగలిగాడు. తరువాత ద రిలీజియస్ ఆఫ్ ర్యాగ్స్, బోన్స్ అండ్ ఫ్లోరే అనే పేరుతో 2వ కరపత్రాన్ని రాశాడు. బ్రెజిల్లో ఎన్నో బైబిళ్ళు మరియు మతపరమైన పుస్తకాలను విక్రయించాడు. పెర్నాంబోకోలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో సేవ చేశాడు. దొంగలు నివసించే స్థలాల్లో, పోలీసులు సహితం ప్రవేశించడానికి భయపడే ప్రదేశాల్లోకి వెళ్ళి సేవ చేశాడు. అలాంటి సేవలో మారు మనసు పొందిన హెర్క్యులానో రానున్న దినాల్లో గంభీరమైన క్రైస్తవుడిగా మారాడు. ఈయన చేసిన సాహిత్య సేవ ద్వారా బ్రెజిల్లోని 750 జైళ్లకు బైబిళ్ళు, పాఠ్య పుస్తకాలు, ఇతరమైన సాహిత్యం అందింపబడుతుంది. తద్వారా ఖైదీల ప్రవర్తనలో పెనుమార్పు చోటు చేసుకుందని అధికారులు అన్నారు. ఈ ఖైదీలలో మారు మనసు పొందిన ఒక ఖైదీ తన మార్పును బంధువులకు చెప్పడానికి 300 మైళ్ళ దూరం నడిచి వెళ్ళాడు. 1891లో సాల్మన్ గిన్స్బర్గ్ బాప్టిస్ట్ మిషన్లో చేరినప్పుడు కేవలం 2 అభివృద్ధి చెందుతున్న చర్చిలు, కొన్ని చిన్న చిన్న చర్చిలు మరియు అవుట్ స్టేషన్స్ మాత్రమే ఉండేవి. 1920 నాటికి చర్చిల సంఖ్య 820కి చేరుకుంది. హాజరవుతున్న వారి సంఖ్య 20,155కు చేరుకుంది. 66 మందిని చంపిన ఒక బందిపోటు దొంగల ముఖ్య అధికారి అయినటువంటి వాడు మారాడు. వీరి పరిచర్య కారణంగా బ్రెజిల్లో వారానికి సగటున ఒక క్రొత్త చర్చిని నిర్వహిస్తుంటారు. దేవుని కొరకు ప్రకాశమానంగా మండిన ఈ సాల్మన్ ఏప్రిల్ 1, 1927వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించారు. యేసే దేవుడని ఎరిగిన సాల్మన్ గిన్స్బర్గ్ తన రక్షణ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవటానికి ఎక్కడా భయపడలేదు. మరి నీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నీవు భయపడుతున్నావా? Going to say today's memory verse. Dear brothers and sisters, whatever things are true, whatever things are honorable, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things have good report, if there is any virtue, if is there any praise, think about these things. Philippians 4th chapter 8th verse. Thank you. Philippians 4th chapter 8 and 9 verses. Finally, dear brothers and sisters, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, if anything is excellent or praiseworthy, think about such things. Whatever you have learned or received or heard from me or seen in me, put it into practice and the God of peace will be with you. Thank you. Philippians 4:8. Finally, brothers and sisters, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, if anything is excellent or praiseworthy,
think about such things. Thank you. Philippians chapter 4 verse 8. Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of a good report, if there be any virtue, if there be any praise, think on these things. Thank you. Philippians 4:8. Finally, brethren, whatever things are truth, whatever things are honest, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things are of a good report, if there be any virtue, and if there be any praise, think on these things. Thank you. Philippians 4th chapter 8th verse. Finally, brothers and sisters, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely, whatever is admirable, if anything is excellent or praiseworthy, think about such things. Thank you. Philippians 4th chapter 8-9 verses 8. Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report, if there is any virtue, if there is any praise, think about these things. Those things which have both learned and received and heard and seen in me. Do and the God of peace shall be with you. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 8-9 వచనాలు. మరి మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో అట్టి వాటి మీద ధ్యానము ఉంచుకొనుడి. మరియు మీరు ఏవి నేర్చుకుని అంగీకరించుతో నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. థ్యాంక్ యూ. Philippians chapter 4 verse 8. Finally, brethren, whatever things are true, whatever things are noble, whatever things are just, whatever things are pure, whatever things are lovely, whatever things are of good report, if there is any virtue, if there is anything praiseworthy, meditate on these things. Thank you. Philippians chapter 4 verse 8. Finally, brethren, whatever is true, whatever is honorable, whatever is just, whatever is pure, whatever is lovely, whatever is commendable, if there is any excellence, if there is anything worth of praise, think about these things. Thank you. Philippians 4:8. Finally, brothers, whatever is true, whatever is honorable, whatever is just, whatever is pure, whatever is lovely, whatever is commendable, if there is any excellent, if there is anything worthy of praise, think about these things. Thank you. ప్రేయర్ చేసుకుందామా? ప్రేమ కలిగినటువంటి యేసుప్రవ్వా, నీకు వందనములు. నీ కృపను బట్టి నీకు వందనములు నాయన. దయగలిగినటువంటి తండ్రి, ఎలాగూ ప్రవ్వా నాయన మేము ఆలోచించేటటువంటి మంచి ఆలోచనలను బట్టి నాయన మేము మంచిగా మాట్లాడగలుగుతాము, మంచి పనులు చేయగలుగుతాము. కాబట్టి
ప్రభా మా హృదయమును సరిగ్గా ఉంచగలిగింది మీరు మాత్రమే. ప్రభా మీరు మాకు సహాయం చేయండి. మా థాట్స్ని సరిగ్గా ఉండగలగడానికి మీరు కృప చూపించండి. మా యొక్క వర్డ్స్ సరిగ్గా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా యాక్షన్స్ సరిగ్గా ఉండడానికి మేము మంచి పనులు చేసేటటువంటి వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చెయ్యండి నాయనా. తండ్రి దైవ ఎవరు అవసరతలో ఉన్నారో అవసరతను గుర్తించి సహాయం చేయగలగడం, మాకు మేము సహాయం చేసుకోగలగడము ప్రభా మీరు మాకు కృప చూపించండి. ఏది మంచో ఏది చెడో ఆ గ్రహింపును మీరు అనుగ్రహించండి. మాకున్నటువంటి టాలెంట్స్ని మీ దగ్గర పెట్టినట్లయితే, మాకున్నటువంటిది మీకు ఇచ్చినట్లయితే ప్రభా మీరు బ్లెస్ చేయగలిగినటువంటి దేవుడు. ఎలాగో చిన్న బాబు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు అది ఎలాగో 5000 మెంబర్స్కి బ్లెస్ చేస్తున్నారు ప్రభా. నాయన మా జీవితాలని కూడా మీరు తండ్రి అలాగా బ్లెస్ చేయండి నాయన. మీకు మేము ప్రభా మమ్మల్ని మేము ఇవ్వడానికి కృప చూపించండి. ఈ వారమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి, మాకు సహాయము చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, బాయ్.